కొర్కులపల్లి మరి మాధవరెడ్డి కాలనీ శివగణేష్ యూత్ ఆధ్వర్యంలో బాలనగమ్మ ఆట గత 12 సంవత్సరాల నుంచి దుర్గా మాతని నవరాత్రోత్సవాలు జరపడం జరిగింది. కళాకారులను ప్రోత్సహించడం మన బాధ్యత కాబట్టి జై భవానీ. ఎంతైనా తల్లి తల్లి మారుతల్లి అవును కదా. మీకు మీ నాయన వద్దంటే కూడా మీ నాయన ఢిల్లీ రాజ్యం అయిపోయిండు. నాయన బిడ్డలారా నా ఎమ్మడి రండి, మీకు ఏ కోరిక కావాలన్నా చేస్తాను, నా దగ్గర తీసుకుపోతా బిడ్డ అన్ని. అయ్యో మీ పిన్ని వద్దరు ఉంటాం, మంచైనా సరైనా పిన్ని కదా, చిన్నమ్మ కదా, అమ్మెనకమ్మ కదా అనుకొని ఆరాధపడ్డారు. కానీ ఇంత కఠిన ఉదయరాలు, ఇంత దుర్మార్గురాలు ఈ ప్రపంచంలో ఉండే తల్లి, నీ బతుకు తెరువు కోసం నేను ఒక ముచ్చట చెప్తా. మీరు దగ్గర తోలుతా, మీరు ఎట్లన్నా బతుకురు బిడ్డ, మీరు ఎట్లా చెప్తే జరా పోదాంగా. ఇగో అమ్మా, ఇగో ఇది ఏంటిది? అది బావి కదా. ఇగో ఏం కనబడుతుంది? పడవట బావి కదా. అందరు దుంకిరు అనుకో, సోకగా దారి దొరుకుతుంది. ముందుగా నీకు దుంకుతుంది, దుక్కుతున్నా అక్క ఇక పీడ పోయింది. నా తల్లి నాకు ఆడోళ్ళు ఆడుకునేవుడదు అక్క. నాకు ఆడోళ్ళు నేను ఆడాను కాదు మొగ అంట అనేవాళ్ళు. నీ ఊరే సన్యాసి కాదు చెల్లి ప్రేమ. నువ్వు నాకు ఎవరు పట్టుకున్నా మొగలు పట్టుకున్నట్టే కొడుతుంది అక్క. శరీరం అట్లా వేసింది మన ఆయన. అట్లా చంపినవుగా చచ్చిపోయింది అక్క. అంటే నేను అబద్ధం అవుతానా? ఈ భూమి అయితే మచ్చి గాని ఈ ఊరి కాడ అవసరాలు ఉన్నా ఆడుర్రా, అవసరాలు ఉన్నా ఈ ఊరి కాడ ఉన్నాడు. నీకు పత్రాల బంగారం పెడతా పొద్దురికి. ఉంది దుర్గామాత ఏది చందాల పక్కన 4 లక్షలు ఉన్నాయి. ఆ 4 లక్షలు నీకే ఖర్చు అంతేనా? ఏ పోతప్పుడా కాదేది బంగారం చేపిస్తా. సరే తల్లిదబ్బులకు సింహన తల్లిరో అని ఎప్పుడైతే పిల్లలందరూ కూడా పాతబడ్డ బావిలో పడ్డారు. అక్కడ భూలక్ష్మి ఆలోచి, అయ్యో నా పిల్లలు ఈ పాతబడ్డ బావిలో పడి చచ్చిపోతున్నారే, నా భర్త ఏమో ఢిల్లీ సామ్రాజ్యంలో టుయ్యాలో ఊతున్నారే అని చెప్పి ఆ కళలో పోయి ఆ యొక్క నవబోధరాజు ఈపు మీ సబ్బు మీద సల్లు అనిపించింది అక్కడ భార్య. దెబ్బకొట్టేట అయిందట కళల ఎంబడే. ఏమి విచిత్రము, ఏమి జరిగిన మహామంత్రులారా, ఎవరిక్కడ ఢిల్లీలో ఏమి నా కళ, ఏమి నా యొక్క కళ, ఏమి కావచ్చు అక్కడ? ఏమైంది నాకే వెళ్తా, నువ్వు ఢిల్లీ వచ్చి ప్రతి అలా అమ్మ దగ్గర పడుకుని నేను ఎవరు లేక నేను సిగ్గులో బతున్నా. ఏదో నాకు ఏదో పోగొట్టుకున్నట్టు శాంతలేదు బిడ్డలను చూడక. ఇప్పుడే పిల్లలకి అయితే చూడ, అందుకని పెళ్లి చేసుకోలేదు. పిల్లలకి అనొద్దాను తొందరగా పైనంగా అండి. ఒక్కడో మరి అదే పోతాడో ఏం చేయాలి. ఇక నీకో గలగల ఏం చేయాలి? సంచారం పెట్టబట్టి 60-80 రోజులు పారం మధ్య నాకు ఏం చేయాలా?
మహామంత్రులారా ఉన్నావు ఏమిట్రా ఈ కపటములు అన్ని? ఎవరు నువ్వు? నువ్వు కాకొచ్చిందా? నువ్వు ఎవరయ్యా? మంత్రులారా నిన్ననే చేయడైనా ఇలా కొత్త కోళ్ళు పెట్టిరా మా మాణిక్యాలదే కొత్త పెట్టింది, పాతోళ్ళంతా తీసిపోయింది. ఆ రాజు పిల్లలకి కథ ఒక దిక్కు మాట్లాడుతున్నాను. ఎవరు నువ్వు? మీరెవరు? నేనా? గేట్ కీపర్ల మనం. నేనెవరు? నాకేం తెలుసు నువ్వని? మీరెవరు? మా దొరసాలు లేకో బిడ్డ సీరియస్ అంటే ఏం లేవు. మా రాజ్యానికి వచ్చి నువ్వు నగరాలు కొడుతున్నావు. ఆడ చిత్రపటం ఏముందో చూసినప్పుడు నన్ను లోపల రానియదు. ఆడ ఓడు నేను గేట్ కానీ ఆడ చూసి వచ్చి నన్ను చూడు. నిన్నేం చూస్తావా? మా అమ్మగారిని చూస్తుంది. గేట్ కెళ్ళి ఎవరు రానిక చెప్పింది. ఇంతవరకు ఓడి మరి నేను నిన్ననే ఎక్కే కొలువు. భూచక్రాపురి పాలుడా, నవభోజ రాజేంద్ర ఏమి నువ్వేనా? అయితే ఫోటో చూస్తా. ఏమనుకుంటురా? మరి నాకు తెలియదు. నిన్ననే జీతాలకు వచ్చిన పాతోళ్ళని తీసేసింది, కొత్తలో పెట్టింది. మరి నిన్నమని నువ్వు తిన చూడు. నువ్వు నాకేమైనా అమ్మ ఒక్కటే తెలుసు. ఆ మొగ బాగా చూస్తా దొర్ర సాని నా తొర్రసారి ఏదో అంత చిన్నపోయినట్టు ఈ అంతాపురం, ఈ మహారాజ భవనం మాణిక్యాలదేవిటి బాయ్. వాయ్యా ఓ చీర కొంగోమ కిందికేసింది, కిందిదో పై కప్పుకుంది. మనం పాడగానే అస్సలు మంచిగా ఉంటుంది. మనం ఏమో మహామంత్రులా మాణిక్యాలదేవి ఇక్కడ నేను గేట్ కావాలి. నువ్వు అనుకో. ఇప్పుడు నువ్వేమన్నావు? పిల్లలు ఆచూకి నీకు తెలియదు. నాకు తెలియదు. మాణిక్యాలదేవి అయితే కొంగు పైన వేసుకొని పండుకుంది. అది మాత్రం వాస్తవం. నేను నన్ను చూడమనేది చూసిన. ఇక్కడ ఉందప్ప, ఏ గదిలో ఉందప్ప? ఇగరా గట్టుండాలి. నాకు మాత్రం దండం పెడతా. ఇప్పుడే నిన్న దాకా కావాలి తెలిసింది. మావ ఎట్లా పలుచుకున్నా అయితే ఇప్పుడే తను ఏమిటి? పిల్లలు ఇక్కడ ఈమె యొక్క నటన ఏమి చూసినావా? చెల్లిమని ఓ చెల్లి ఏమైతుంది అక్క? నొప్పులు వస్తాయి కిందగా. నాదారన్ను వడగాకుండా పిల్లలే రాని పట్టివయ్యా. నాదారన్ను వడగాకుండా
ఏమంటివి అది అనేది ఏదో చక్కగాను నేను నన్ను నీవు బాగున్నావా నాదా ప్రాణేశ్వరి మాణిక్య అని నన్ను అడగకుండా నీవు రావడమే నన్ను కొట్టి నా కుమార్తె ఈ యొక్క రాజభవనంలో ఇవాళ నేను ఓతాపుడు ఎట్లుంది చెలిమని ఇవాళ ఎవరు కొత్తగా పెళ్లి చూపులు చూసుకున్న సోదరి ఒక అబ్బాయి అమ్మాయి గాని అమ్మాయిని చూసిన మొదటి రోజే ఫోన్లో మాట్లాడుకుంటాం అసంటిది నా భర్త నన్ను లగ్నం చేసుకుని 6 నెలలు గడిచింది గాని చెలిమని నీ ఆరోగ్యం ఎట్లుంది నువ్వు తింటున్నావా నీకు ఎట్లుంది పానము ఏం కావాలని అడగలేదు పిల్లలు పాడగారు ఇప్పుడు నాదా ఒక తోడా నిలిపేదయ్యా ఇప్పుడు నాదా దైవమా మరి భార్య ఎంతో ప్రేమ చూసుకుంటాడు భర్త నన్ను ఒక తండ్రిదాన్ని ఇప్పుడు కొట్టి పల్ల కొడితే చిన్నవాడిని పెళ్ళం చేస్తా కన్యా చూసుకుంటావురా నేను ఉండాలా ఈ భూమి మీద సావల్లా అయ్యో దేవుడు ఎంత గతి వచ్చే నాకు ఆనాడే పిల్లలు రాజ భటులు మారిరు పిల్లలు లేరు స్వాగతము లేదు కనీసం కపటములు ద్వారములన్నీ మూసేసినాయి నిశ్శబ్దంగా ఉంది ఈ రాజభవనం ఎవరిని అడిగాయిగా ఏమి బాలలది ఏమో 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 అంటున్నావు రాధా ప్రాణేశ్వర ఏ బాబు మీద లేడు దాన్ని రాధా ప్రాణేశ్వర నీదు భార్య దయ్యామయ్యి వీళ్ళందరికీ రాధా నీదు భార్య
వీరబాడి కొట్టి బాలు నాను తీసుకుపోయే వీరబాడి కొట్టి తలలాను తీసుకుపోయే వీరబాడి కొట్టి చెలిమని నాదా ప్రాణేశ్వర నువ్వు నిజమైతే శబ్దం క్లియర్ గా స్పష్టంగా వస్తుంది. కానీ ఏదో గుణుకుంటూ తనలో ఏదో ఉన్నట్టు బయటికి ఏదో చెప్తున్నట్టు నాదా నేను నా పెళ్ళ నేను నా ఈ ఊళ్ళో వాడి అయితే నాదా ఓ నాదా నేను రోజు పిల్లలు చెల్లెమని అనడానికి కూడా ఆస్కారం లేదు. నేను పిల్లల మబ్బులు లేపి చదివిపించి తెల్లా లేచి వాళ్ళకి స్నానం చేయించి జడలేపించి నేను చక్క బడికి తీసుకుపోయేది. నేను తీసుకొచ్చి మధ్యాహ్నం రాత్రికి పిల్లల పక్కన పెట్టుకుని పండుకునేది. అసలు నా పిల్లలు నేను కంచేంది కనకపోతే నా పిల్లలు ఇప్పుడే మా సుధాకర్ వస్తపోయింది. అయితే పిల్లల పక్కన వేసుకొని పండుకుంటే ఆయన మొదటి పిల్లల మాట దయ్యమై వచ్చి నాదా దయ్యం నీ భార్య ఆట భూలక్ష్మి ఆట దయ్యమై వచ్చి ఇక చూడు ఎట్లా కొట్టింది గీరింది నా పిల్లలను తీసుకొని పోయింది. నాదా ఇంతకంటే అబద్ధం ఆడతలేరు నాదా నేను అబద్ధం ఆడతలేరు. నీ పిల్లలు కొట్టి తెచ్చి పిల్లలు తీసుకొని పోయింది. ఇంకే పాపం తెలియదు దేవుడా నారాయణ పొద్దుగోడు పోతుంది తండ్రి నేను అబద్ధం ఆడ. మహామంత్రి మంత్రులారా అయ్యా ఉన్నారా నా ఏమంటే చూడకూడదు అంటే నేనా ఢిల్లీకి వచ్చాడు మా శరత్రాజ్ బిడ్డ నువ్వైతే నా ఏమంటారు నేనైతే మీ కావాలి నీ దగ్గర కావాలి ఉండవరా అట్లా చూసుకునే కూర్చున్నా. ఏడ కూర్చున్నావురా ముందర కూర్చోమంటివా అంతేనా? ఈడ దర్వాజా కాదు చూస్తే మా అమ్మవారు కనబడేది ఆమె నచ్చేయాలి ఎటు పోతుంది అని ఓడి దుర్మార్గుడు. మీ పిల్లలు కూడా చూసుకో కూర్చున్నా. కానీ పోయిన సంగతి నిన్న ఆపమని మాణిక్యాల దేవి ఏమన్నది నీ మొదటి భార్య ఏదో దయ్యమై ఏదో శక్తి అయ్యి వచ్చి ఆ పిల్లలను భ్రమచేత మరవలేక తన పిల్లలను మరవలేక తీసుకొని మరి పోతే పోవచ్చు నేనైతే చూసుకుంటా కూర్చున్నా. అది నిజం కావచ్చు ఏమో నిజమవుతావు కానీ నేనైతే చూసుకుంటా కూర్చున్నా. ప్రాణేశ్వరా ఇంటి చుట్టూ రోజు రాత్రి పూట అవి ఇట్లా తిరిగేది సపోర్ట్ చేసుకుంటా. నిజం కావచ్చున్నారా ఏమోనయ్యా ఆనాడు నేను ఢిల్లీలో నిద్రిస్తుంటే కూడా నా చెంపకుడికి ఏదో కొట్టినట్టు ఇక్కడ నువ్వు హాయిగా నిద్రిస్తున్నావు, అక్కడ పిల్లల పరిస్థితి ఏంది అనుకుంటూ ఆలాపన కొట్టిపోయింది. నిజము ఉండవచ్చు బాధలు